మొబైల్స్లో ఎక్కువగా పడే భాగం బ్యాటరీ ఒకటి. మొబైల్ని వేలల్లో ఖర్చు పెట్టి కొన్న ఆ మొబైల్లో బ్యాటరీ సరిగా వర్క్ చేయకపోతే ఆ మొబైల్ వేస్ట్. ఒకప్పుడు మొబైల్స్ రిమూవబుల్ బ్యాటరీస్తో వచ్చేవి, కానీ ఇప్పుడు అన్ని నాన్ రిమూవబుల్ బ్యాటరీస్తోనే మొబైల్ వస్తున్నాయి. ఒకవేళ మొబైల్ బ్యాటరీ పాడైతే ఖచ్చితంగా మొబైల్ సెంటర్కి వెళ్ళవలసి వస్తుంది, అలాగే వేలల్లో ఖర్చు పెట్టవలసి వస్తుంది. అలా మొబైల్ యొక్క బ్యాటరీ పాడవకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్, ఇది అందరూ చేసే తప్పు. మొబైల్ యొక్క బ్యాటరీ పర్సెంటేజ్ 20% వచ్చే వరకు వాడటం. ఇలా మొబైల్ యొక్క బ్యాటరీ పర్సెంటేజ్ లో బ్యాటరీ పడే వరకు వాడటం వల్ల మొబైల్ బ్యాటరీలోని సెల్స్ త్వరగా దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటాయి. అలాగే మొబైల్ యొక్క బ్యాటరీ లైఫ్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది. సో ఫ్రెండ్స్, ఎప్పుడూ కూడా మొబైల్ యొక్క బ్యాటరీ పర్సెంటేజ్ 25కు తగ్గకుండా చూసుకోవాలి. నెక్స్ట్, మొబైల్కి సంబంధించినటువంటి ఛార్జర్స్ని వాడకపోవటం. ఒక మొబైల్ కొన్నప్పుడు ఆ మొబైల్ ఎంత పర్సెంటేజ్ వరకు మొబైల్ ఛార్జింగ్ తీసుకోగలదో అలాంటి మొబైల్ ఛార్జర్స్ని మాత్రమే వాడాలి. కానీ మొబైల్ యొక్క ఛార్జర్స్ పోయిన తర్వాత నాసి రకం ఛార్జర్స్ని వాడటం వల్ల మరియు హెవీ పవర్ఫుల్ ఛార్జర్స్ని వాడటం వల్ల మొబైల్లో ఉన్నటువంటి బ్యాటరీ సెల్స్ త్వరగా దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎప్పుడూ కూడా ఆ మొబైల్కి సంబంధించినటువంటి ఛార్జర్స్ని మాత్రమే వాడాలి. నెక్స్ట్, కొంతమంది పిల్లలు పెద్దలు మొబైల్ని ఛార్జింగ్లోనే ఉంచి వాడుతూ ఉంటారు. ఇలా మొబైల్ని ఛార్జింగ్లో ఉంచి వాడటం వల్ల మొబైల్ బ్యాటరీ త్వరగా పాడైపోతుంది. అంతేకాకుండా మొబైల్ యొక్క బ్యాటరీ కూడా హీట్ అవుతూ ఉంటుంది. ఇలా హీట్ అవ్వడం వల్ల మొబైల్ యొక్క బ్యాటరీ బ్లాస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఎప్పుడూ కూడా మొబైల్ని ఛార్జింగ్లో ఉంచి వాడకండి. నెక్స్ట్, నాసిరకమైనటువంటి పవర్ బ్యాంక్స్ని వాడకండి. నెక్స్ట్, ఎక్కువగా హీట్గా ఉండే ప్రదేశాల్లో మొబైల్ని ఛార్జింగ్ చేయడం వల్ల ఆ మొబైల్ యొక్క బ్యాటరీ హీట్ అవుతుంది. దానివల్ల మొబైల్స్ బ్యాటరీలోని సెల్స్ త్వరగా డెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా మొబైల్ బ్యాటరీలోని సెల్స్ డెడ్ అవ్వడం వల్ల మొబైల్ యొక్క బ్యాటరీ లైఫ్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా హీట్గా ఉండే ప్రదేశాల్లో మొబైల్ని ఛార్జింగ్ చేయకండి. నెక్స్ట్, మొబైల్లో ఎక్కువగా హెవీ పవర్ఫుల్ యాప్స్ మరియు గేమ్స్ మరియు ఇతర పనులు చేయడం వల్ల మొబైల్ ఎక్కువగా హీట్ అవుతుంది. ముందు తెలుసుకోవాల్సింది, మొబైల్ హీట్ అవుతుంది అంటే ముందుగా బ్యాటరీ హీట్ అవుతుందని. అలా హీట్ అయిన బ్యాటరీలోని సెల్స్ త్వరగా దెబ్బతింటాయి. అందువల్ల ఎప్పుడు కూడా మొబైల్ హీట్ అవ్వకుండా చూసుకోవాలి. నెక్స్ట్, ఈ విషయం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. మన మొబైల్లో మనకు తెలియకుండానే కొన్ని యాప్స్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి. ఇలా రన్ అవుతున్నటువంటి యాప్స్ బ్యాటరీని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో. ఇలాంటి వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని షేర్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి.